అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ముందు రోజు ఉగాది అయితే సూపర్గా చేసుకున్నాము. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను కదా, మీరు కూడా చూశారు. ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు తీసుకున్న వ్లాగ్. పండగ రోజు ఎన్ని పనులైతే ఉంటాయో మర్నాడు కూడా అన్ని పనులే ఉంటాయి. క్లీనింగ్ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది. అందరూ వెళ్ళిన తర్వాత 1 బై 1 పనులు అయితే నేను చేసుకుంటున్నాను. ఫ్రైడే రోజు కూడా చక్కగా పూజ అయితే చేసుకుంటాను. మీకు తెలిసిందే కదా, చెప్తూ ఉంటాను. 2 అవర్స్ అయితే పడుతుంది. లలితా సహస్రనామం చదువుకుంటాను, అలాగే కనకధార స్తోత్రం కూడా చదువుకుంటాను. గుమ్మం ముందైతే ముందు రోజు ముగ్గు వేసుకున్నాను కదా, ఊడుస్తున్నాను. కుబేర ముగ్గు అయితే వేసుకుంటానండి. కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా అప్పుడు, సో అందుకని చేత్తో తీస్తున్నా అనమాట. మనం ఇలా ముగ్గు వేసుకున్నప్పుడు ఎవరు తొక్కకూడదు, అందుకని చెప్పి సైడ్స్ గుమ్మానికి అటు ఇటు కొంచెం చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. ముందు రోజు తోరణాలన్నీ కట్టున్నాం కదా, అవన్నీ కూడా తీసుకున్నానండి. అలాగే గుమ్మం అంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఒకేసారి ఇల్లు కూడా ఊడ్చేసి తడిబట్ట పెట్టిన తర్వాత ముగ్గు వేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రైడే అనగానే కొంచెం పూజా పనులు ఎక్కువగానే ఉంటాయి. అన్నిటినీ కూడా మేనేజ్ చేసుకుంటాను. కొంచెం ఎర్లీగా లేస్తాను అనమాట. అంటే 4 o'clockకి మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి 1 by 1 ముందు వంట ఫినిష్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ లంచ్ బాక్సెస్ అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ వీడియో స్టార్ట్ చేయలేదండి. వంట చేసుకుంటూ వీడియోస్ తీసుకోవడం వల్ల ఎక్కువ టైం టేకింగ్. సో అందుకని మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ ఏమీ షూట్ చేయలేకపోతున్నాను. ఫ్రైడే అయితే నిద్ర లేయడంతోనే కొన్ని వెజిల్స్ ఉంటే గినక వాష్ చేసేస్తాను. కానీ ముందు రోజు పండగ కావడంతో ఇంకొంచెం గిన్నెలు ఎక్కువగానే ఉన్నాయి. చేత్తో కడగాల్సినవన్నీ టకటకా వాష్ చేసేసి డిష్ వాషర్లో కొన్ని వేసుకున్నాను. కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేశాను. వంట స్టార్ట్ చేసేసరికి నాకు 5 o'clock అయింది. 6:30 కల్లా కంప్లీట్ చేశాను. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత నా పనులు ఇక మీరు చూస్తున్నారు కదా, డస్టింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. అది ఏ వారమైనా కానివ్వండి, ఇంట్లో డస్టింగ్ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఇలా ఊడవడము, తడిబట్ట పెట్టడం, ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం ఇవి చేస్తూ ఉంటాను. హాల్లో మాత్రమే కాకుండా 3 bedrooms కార్డ్స్ మీద బెడ్షీట్స్ అన్నీ సర్దేయడం కానీ, ఇడిచిన బట్టలు ఉంటాయి కదా వాషింగ్ మిషన్లో వేయడం కానీ అలాంటి పనులు. అలా నీట్గా దుమ్మంతా తుడుచుకున్న తర్వాత ఊడ్చేసి తడిబట్ట పెట్టామనుకోండి, ఇల్లు చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. నేను రొటీన్గా వేసుకునే ముగ్గు అయితే లోటస్ అనమాట. నాకు ఎందుకో ఫస్ట్ నుంచి సెంటిమెంట్గా ఈ ముగ్గు మాత్రమే నేను వేసుకుంటాను. సింపుల్గా అయిపోతుంది. రోజు మంగళకరంగా ఇంటి ముందు అయితే కలకలగా ఉంటుంది అని చెప్పి నా ఫీలింగ్. ఫెస్టివల్స్ ఉన్నా లేదు అంటే ఇంకొంచెం టైం ఉందనుకోండి, పెద్ద ముగ్గులే కలర్స్తో వేస్తూ ఉంటాను. ఇక ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నా అనమాట. వీడియో పెట్టి చూసుకున్నా అనమాట, లైటింగ్ తక్కువ ఉంది అని చెప్పి ఇక మళ్ళీ లైట్ వేస్తున్నాను. ఇప్పుడేంటో మార్నింగ్స్ టైంలో అయితే ఎండ రావట్లేదు. ఇదివరకు అయితే ఈ వర్షాలు పడక ముందైతే మాత్రం ఎండ విపరీతంగా వచ్చేది 7 o'clockకి. బట్ ఇప్పుడైతే 9 అవుతోంది ఎండ రావాలి అంటే. బట్ ఇక్కడ కొంచెం ఎర్లీగా వీడియో తీసుకుంటున్నాను కదా, లైటింగ్ అది లేదు అని చెప్పి లైట్లు అన్నీ వేసుకున్నాను. కొంచెం వీడియో బ్రైట్గా ఉంటేనే కదా మీకైనా చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ముందు రోజు పండగ కదా, పూలన్నీ నిండుగా పెట్టింది టెడ్డీ కూడా. ఆ పూలన్నీ తీస్తూ ఉన్నా అనమాట. ఇక ఫ్రైడే అంటే శారీ కట్టుకుంటాను కంపల్సరీగా. కొంచెం రెడ్ కలర్ కానీ లేదంటే కొంచెం లైట్ ఎల్లో కలర్ ఉండేలాగా చూసుకొని కట్టుకుంటా అనమాట. ఈ కలరే కట్టుకోవాలని ఏం లేదు, కానీ నేను అలా చూస్ చేసుకుంటాను. వారానికి సరిపడా పూలైతే పూజకి రెడీగా ఉంచుకుంటానండి. రెగ్యులర్గా వెళ్ళి బయటకు తెచ్చుకునే టైం అయితే ఉండదు కదా. సో నేను ఒక్కదాన్నే కూడా పెద్దగా బయటికి వెళ్ళను. అందుకని చెప్పి మా వారు ఉన్నప్పుడే, పండగ కాబట్టి
ఎలాగో బయటకు వెళ్తారు కదా, కొంచెం ఎక్కువ పూలు తెప్పించుకున్నాను. ఈ రోజుటికి కూడా హ్యాపీగా పూలైతే సరిపోతాయి. పూలైతే దేవుని దగ్గర ఇలా సర్దుతూ ఉన్నానండి. కొన్ని పూలే ఉన్నాయి, మళ్ళీ తెచ్చుకోవాలి. ఫ్రైడే రోజు కంపల్సరీ కొంచెం ఎక్కువ పూలే తెచ్చుకుంటాను. ఈ చామంతులకి ఇలా కాడలు చూసారు కదా, మందంగా ఉండడం వల్ల ఫొటోస్కి ఉండట్లేదు. చామంతులు అయితే పటాలన్నిటికీ పెట్టిన తర్వాత ఇప్పుడు రోజెస్ కూడా పెట్టుకొని దీపాలు కూడా వెలిగించుకొని పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు ప్రసాదం ఏమీ వండలేదండి, ఫ్రూట్స్ అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను. లలిత సహస్రనామం అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. నేను పారాయణంలాగా చదవట్లేదు, ఎవ్రీ ఫ్రైడే చదువుకునే అలవాటు నాకు ఫస్ట్ నుంచి. సో అదే అలవాటైంది కాబట్టి చదువుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఫ్రైడేస్ బయటికి వెళ్ళాల్సి వస్తుంది కదా, ఆ టైంలో ఏంటంటే ఈవినింగ్ టైంలో అయినా చదువుకుంటాను. చదువుకోవడం వల్ల ఇల్లు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది, అలాగే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగే గిన్నెలు వాష్ చేస్తున్నాను కదా, అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఈవినింగ్ ఆ పని అనేది ఉండదు కదా, అందువల్ల ఇక కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. వంట చేసిన తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాను కదా ఎప్పుడైనా, బట్ ఆ రోజు క్లీన్ చేయలేదు. వంట చేసినప్పుడు పొయ్యి మీద అంతా కూడా పడుతూ ఉంటుంది కదా, ఆయిల్ మార్క్స్ కానీ లేకపోతే అన్నం పొంగిన పాలు పొంగిన, అందుకని వంట అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ తుడిచేసుకుంటే నైట్ డిన్నర్ చేసే వరకు కూడా కిచెన్ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. అదే అలవాటు. బట్ ఈరోజు ఏంటంటే వంట కంప్లీట్ అవ్వడంతోనే ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవడం వల్ల కౌంటర్ టాప్ ఏం క్లీన్ చేసుకోలేదు. వెజల్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో సర్దేసుకుంటున్నాను నీట్గా. గ్లాస్ బౌల్స్, జ్యూస్ గ్లాసెస్ అవన్నీ వాష్ చేసి అలా మూలకు పెట్టేస్తాను. టబ్లో ఉన్నవన్నీ సర్దుకున్న తర్వాత ఇవి మళ్ళీ టబ్లో పెట్టేసి వస్తాను. ఒకదాని మీద ఒకటి పెట్టడం వల్ల నేను తీసుకెళ్లే టైంలో జారిపోతున్నాయి అవి, అందుకని అలా కార్నర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు కౌంటర్ టాప్ అంతా ఆ వాటర్ మార్క్స్ అన్నీ కూడా తుడిచేస్తాను. ఇంకా కౌంటర్ టాప్ నిండుగా ఉన్నాయనుకోండి, నాకు అసలు పనే అర్థం కాదు. అందుకని చెప్పి ఎక్కడవక్కడ ముందు సర్దేసిన తర్వాతే మిగిలిన పని మీద అయితే ధ్యాస వెళ్తుంది. అందుకనే ముందు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. పొయ్యి మీద కానీ అలాగే కౌంటర్ టాప్ మీద కూడా ఏమీ ఉంచను. రైస్ అది వండుతాను కాబట్టి డిష్ అవుట్ చేసినవి, కర్రీస్ అన్నీ తీసి పెట్టినవి మాత్రం బౌల్స్ మాత్రమే ఉంటాయి, మిగతావి ఏవి ఉంచను. ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా వీడియోస్లో, రీజన్ అదనమాట. సోప్తో క్లీన్ చేశాను, తర్వాత క్లాత్తో కూడా నీట్గా తుడిచిన తర్వాత మార్క్స్ ఏమైనా ఉన్నా కూడా షైనింగ్గా కౌంటర్ టాప్ కానీ గ్యాస్ స్టవ్ కానీ ఉండాలి అంటే టిష్యూతో గట్టిగా రబ్ చేశారనుకోండి, చాలా షైనీగా ఉంటుంది కౌంటర్ టాప్ అండ్ స్టవ్ కూడా. అలాగే కార్నర్లో మనీ ప్లాంట్ పెట్టుంటాను కదా, వాటర్ కూడా నింపేసి అలా ఒకసారి తడిపాను. దుమ్మది ఉంటుంది కదా పోతుంది అని చెప్పి. ఇక లంచ్ టైం అనమాట, ముందు లంచ్ అయితే తినేస్తాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లోనే ఉంటాను. పూజ కంప్లీట్ అయ్యి ఒక్కసారి రైస్ తింటాను. 12:30 అలా అవుతుంది అనమాట. మధ్యలో ఎడిటింగ్ వర్క్ ఉంటే ఫినిష్ చేసి వచ్చాను. ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత కూడా ఇంకొన్ని పనులు ఉన్నాయి, వీడియోలో మీరే చూస్తారు. కాకరకాయ పులుసు చేశాను, అలాగే పప్పు కూడా చేశాను. కాకరకాయ పులుసు నా ఫేవరెట్ కర్రీ వెజ్లో, అందుకని చెప్పి పులుసు మాత్రమే తెచ్చుకున్నాను. ఇలా టీవీ చూసుకుంటూ లంచ్ ఫినిష్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవుతాను. టీవీ ఎక్కువ చూడను, ఒక 10 మినిట్స్ అలా లంచ్ చేసేటప్పుడు మాత్రం చూస్తా అన్నమాట. కామ్గా తినాలి అంటే భలే బోర్ కదా, ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి, లేదంటే మ్యూజిక్ అయినా పెట్టుకుంటాను. లంచ్ చేసి 10 మినిట్స్ అలా రిలాక్స్డ్గా కూర్చున్న తర్వాత ఇక ఈ డైనింగ్ టేబుల్ మీద కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ముందు రోజు ఫెస్టివల్ కదా, పూజ దగ్గర ఫ్రూట్స్ అవి పెట్టున్నాను, అవన్నీ కూడా సర్దుదామని చెప్పి ప్లేట్లో మార్నింగ్ పెట్టున్నాను. కానీ ఇక ఎక్కడెక్కడ సర్దేస్తే హాల్ నీట్గా ఉంటుంది.
ఎప్పుడైతే హాల్ నీట్గా అనిపించదో అప్పుడు మన ఇంటికి ఎవరొకరు వస్తారు. అది నా భయం అనమాట. మార్నింగ్స్ టైంలోనే ఇల్లంతా నీట్గా సర్దేసుకుంటాను. తర్వాత ఆరాంగా నా పనులు నేను చూసుకుంటాను. ముందు రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు లెమన్స్ కూడా తెప్పించానండి. ఎవ్రీ ఫ్రైడే గుమ్మం దగ్గర కట్ చేసి పెడతాను, నాకు అలవాటు. అందువల్ల గుర్తులేదు, మార్నింగ్ మర్చిపోయాను పూజ చేసుకున్నప్పుడు. సో ఇప్పుడు పెడదాము అని చెప్పి పక్కన ఒకటి పెట్టేసి మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మార్నింగ్ నేను డస్టింగ్ చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ మాత్రం క్లీన్ చేయలేదు. ఇప్పుడు ఖాళీ దొరికింది కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నాను. కొన్ని ఐటమ్స్ ఇలాగే పెడతారు డైనింగ్ టేబుల్ మీద, హ్యాండీగా ఉంటాయి అని చెప్పి. సెంటర్ టేబుల్, డైనింగ్ టేబుల్ అయితే ఇలాంటి వస్తువులు పెట్టడానికి బాగా యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు. ఎక్కడవక్కడ సర్దేయడం అయితే మన వంతు. అలా సర్దుతూ ఉన్నాను. ముందు సాటర్డే ఏంటంటే టెడ్డీ రూమ్ క్లీన్ చేస్తానన్నమాట. ఫంక్షన్ జరిగిందని చెప్పాను కదా, ఫంక్షన్కి సంబంధించిన బ్యాంగిల్స్ అలాగే ఉంచేయకుండా అన్నీ అలా బ్యాగ్లో అయితే పెట్టున్నాను. కబోర్డ్లో సర్దడానికి నాకు అసలు టైం దొరకలేదు, గుర్తులేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని అవి తీసుకొచ్చేసి గుర్తుగా నేను ఎలాగో సర్దుకుంటాను కాబట్టి ఇలా సైడ్కి పెట్టున్నాను. ఈరోజు హాల్లో అయితే తెచ్చిపెట్టుకున్నాను. నీట్గా టై చేసి డజన్ బ్యాంగిల్స్ కబోర్డ్లో పెట్టేద్దామని చెప్పి అలా తీశాను. తర్వాత టేబుల్ మీద చూసారు కదా సన్న దుమ్ము, టెంకాయలు కానీ ఫ్రూట్స్ అలాగే మామిడాకులు అన్నీ తెచ్చి పెట్టడం వల్ల సన్న దుమ్ములాగా ఉంది కాబట్టి నీట్గా ఒకసారి శుభ్రం చేసేసాను డైనింగ్ టేబుల్ని కూడా. అలాగే ముందు రోజు ఫెస్టివల్ అయింది కాబట్టి ఆ బట్టలు ఉన్నాయి, అవి కూడా నాకు టైం దొరకలేదు ఇప్పటి వరకు. అంటే మధ్యాహ్నం 12:30, 1 అవుతోంది. ఇప్పటి వరకు కూడా నాకు ఖాళీ లేదు. 1 by 1 పనులు అయితే చేసుకుంటూనే ఉన్నాను. ఈ శారీ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. బ్లౌజు కొంచెం వెరైటీగా కుట్టించుకుందాము అని చెప్పి పక్కనైతే పెడుతున్నాను. బ్లౌజ్కి వచ్చిన వర్క్ కూడా, అంటే పెయింట్ వర్క్ కూడా చాలా బాగుంది. నిన్న ఉగాది రోజు వేసుకున్న డ్రెస్ కూడా కొత్తదేనండి, ఇంతవరకు వేసుకోలేదు. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.